ఈ పేటకు నేనే మేసిరి. అదబ్బా అవి చెప్పింటే బెదర్ పంపిస్తాను నువ్వేనా? నేనే పెద్ద. నువ్వు మళ్ళీ పనివాడా కాదా? మళ్ళీ పెద్దయ్య క్రికెట్ సచిన్ చూసినావా? క్రికెట్ సచిన్ చూస్తే గ్రౌండ్ లో దడ, ఈ నటికల్ బేల్దారం చూసినాయంటే బిల్డింగ్ కే దడ. అదే కరెక్టేనబ్బా. బాగా చేయకపోతే అయ్యో మన కథ మన పని వేరు పెద్దయ్యా. చూడే అదే చూస్తాను. ఓపెనింగ్ ఉండేది ఇల్లు ఆ చిదికి పని కంప్లీట్ చేసేస్తే రాత్రికి పెంటర్ వచ్చి పెంటర్ కొట్టేస్తాడు. కానీ చేసా పెద్దయ్యా. సరే పెద్ద ఏమనుకున్నాడు ఏం కొత్త నన్ను తాపి పట్టితే మనము వానమ్మ ఉన్నట్లే లేచిపోవాలి గోళ్ళు ప్లాషింగ్ చేస్తే అద్దం కనపడుతుంది పెద్ద. మనం ప్లాషింగ్ చేస్తే సచిన్కి బ్యాటింగ్తో నాకు తాపి అంతే ముఖ్యము. సేమ్ హైట్ మళ్ళీ అర్జెంట్ చెప్తా. నేను అర్జెంట్ గా ఇప్పటి నుంచే పని చేద్దాం అనుకుంటున్నా. నాకు పనికి అని బెల్లర్ పనికి నీకే తాపినా పారా? తాపి పారా ఏంది గంప కూడా చేస్తాను నేను. ఏ పని అయినా గానీ కిందేసి మీదేసి తిప్పేసి చపాతీలు తిప్పినట్టు తిప్పేసి చేస్తా. అది కాదయ్యా, తాపి అంటే మేస్త్రి, అంటే కలిపేవాడు. నేను ఏదైనా చేస్తా. నువ్వు ఏం చేస్తావు? నేను తాపి. నేను కూడా తాపి చేస్తా. నువ్వు తాపి చేస్తావు. నువ్వు చూస్తా ఉంటా. ఇంత పొట్టిగా ఉన్నాడు ఈఎఫ్ఐ చేసినప్పుడు ఇంత పొట్టిగా నేను చేయలేనా చెప్పు? ఈ తాపి ఈ తాపీలు బాగా నున్న కడుక్కొని రా, జల్లి వస్తే పని చేద్దాం. అట్లంటావా? నిన్న కడుక్కున్నా నా పని ఇస్తావా? ఇస్తా. నువ్వు దాన్ని కడిగేదాన్ని బట్టి ఇప్పుడు నేను టైం తెలిసిపోతా నాకే. అవునా? సరే నేను కడుక్కొని వస్తాను. రెడీగా రాబో పెద్ద వస్తా. మళ్ళీ తాపి కడికి వచ్చేవా? ఎక్కడ పోయి ఎంత చెప్పా రాలేదు. అయ్యో పిల్లడు తాగులు కడ కూర్చొని పోయిన పెద్ద ఎంత చెప్పా ఇంత నీట్ చేసి కంపెనీలో నీళ్ళు ఇంట్లో కడుక్కోకుండా పోయినాడు. సరేనప్పా అదో కలర్ డబ్బాలు తెచ్చేపోతున్నా నేను. అదే నువ్వు అది ముగించే గది వాడు వచ్చే కడిగేస్తాను. ఏం చెప్పు 2 నిమిషాలు పడ్డది. తాపి కడ కూర్చొని పోయా ఈ పిల్లోడు నేను తాపిలు ఇచ్చి కాదురా ఇంకా బీగం కూడా తెలియవు. 2 నిమిషాలు రానే కాదు ఏది ఏంద్రా అని వాడే కూడా బాగా సరిగ్గా చేయకపోతే వాడిని పన్నుడి తీసి పారేస్తే నేను పెద్ద పోటుగా నేను బాగా పొడుస్తాను అది పొడుస్తాను నేను నిల్వలో చూసుకోని నేను కనపడతాను ప్లాస్టింగ్ చేస్తాను కూర్చోవి ఏంది అలిగేది. 2 నిమిషాలు పెద్దయ్యా. తాపిలు కడుకొచ్చి దిక్కుమన్నాడు. పని చేయకముందే టాపిల్ కడతావా? ఏంది మళ్ళీ 2 నిమిషాలు పెద్దయ్యా. నాకు ఇంకోటి బాగా నాకు చూడు. ఇప్పుడు నేను మళ్ళీ నేను వస్తాను. పెల్టర్ గాని పిలిచికొచ్చా పోతాను నేను. పెల్టర్ గాని నువ్వు పిలిచిన పెద్ద నువ్వు నాకు ఇంకోసారి మూడోసారి 2 నిమిషాలు అట్లా అనేసాను అంతే. కాదు ఈ పొట్టినట్టుకల్లు ఇవి కడుక్కొని వస్తే పని ఇస్తా అన్నాడు. సరే కాదు ఓట్లో పని చేసేటప్పుడు నేను పెద్ద పెద్ద గుండాల్లోకి తోపినా ఇదో లెక్కన. ఎందుకైనా మంచిది ఎవరినైనా ఒకరిని అడుగుదాం. లేదనుకో మనకు పని పోతుంది ఆడ. ఎవరెవరు రావటం లేదు కదప్పా. కానీ ఎవడో ఒకటి వచ్చేంత వరకు వీడు కాసుకొని ఉంటాం. కడుక్కొచ్చే పోయినాడా వీటి లేకపోతే ఏమైనా అమ్ముకొని తిన్నాడు ఎవరికన్నా. వీరు రాని వీని కథ నా మీద వాళ్ళమ్మ అన్నట్టు నా పరిస్థితి నిమ్మలం పని చేసుకున్నా ఇప్పటికి అయిపోతుండే. ఆ పెద్ద వచ్చి తిట్టిపోతాడు. వీడు ఎగి చూస్తే ఇక్కడ పోయినాడు. వీడు చెరువు పోయినాడా లేకపోతే జాము పోయినాడు తాపిల కడుకు వచ్చే వీడు. ఏందబ్బా 1-2 గంటలు టైం చూస్తే 1 గంట వస్తుంది. ఒక్కడు కనిపించలేదు ఈ దారిలో నాకు. ఓ బెదరా కాదు యా ఊరు మధ్య యా ఊరైతే ఏమి అది యా ఊరు చెప్పు. ఇదే ఊరేనా? మన ఇవి మా మేస్త్రి పొట్ట నెట్కల్లు నీట్ కడుక్కొని రమ్మన్నాడు. దీన్ని నీట్ కడిగినా లేదో చూసి చెప్పు. కాదరా ఇవి నీట్ గా ఉండాయా లేదా అని నాకు అడిగేకే పిలిచినావు. ఎవరా నువ్వు అంత పోయేవాడికి నాకు ఏమన్నా నేనేమన్నా 10 లక్షలు డబ్బులు అన్నా నీ గంట ఏం పోతుంది నీట్ కూడా లేదు చూసి చెప్పు. 10 లక్షల డబ్బులు కాదురా అర్జెంట్ పోవాలా. పోయేదానికి నేను పోయేవాడిని ఈ టాపిక్ అడుగుతుండ. ఎవరా నువ్వేం మనిషిరా నువ్వు ఆడ? అవునా ఏమైతుందో చచ్చిపోయిన అయిపోయామే అంత అర్జెంట్ పోతాడు అయిపోయామన్నా నిదానికి తీసుకొని పోతారులే. వాళ్ళు తీసుకొని పోయేది కాదురా నేను పోయేది. ఇదేంద్రా ఇది తాపి నీట్గా ఉందంటే నన్నేంద్రా కుక్కను కొట్టాడు.
సర్లే ఇంకోసారి కడుక్కొని వస్తాను, నీట్గా ఉన్నట్లు లేవు. నేను 9 గంటలకు ఇచ్చిపోయినా బీగాలు. అవును పెద్ద ఇచ్చిపోయినా పెద్ద. మరి ఇప్పుడు టైం అయితే నైనా 2:30 3 అవుతుంది పెద్ద. నువ్వు ఇంకోటి నువ్వు పనివాడు కాదురా. నువ్వు ఏదో ఊరికెట్లా ఇట్లా ఏదో కొన్ని 90 వాడు నువ్వు. 2 నిమిషాలు పెద్ద. నువ్వు 2 నిమిషాలు కాదు, నీ సెకండ్ కూడా ఇడలే. 2 నిమిషాలు నీ పని ఏదంటే ఊసి పారేసాను పెద్ద. 2 నిమిషాలు నాకు వాటి రానే వచ్చినట్టు బీగిల్ చేశాను, పని కడిగిస్తాను పెద్ద. ఇది నాకు శాస్త్రం మీద ఉందబ్బా. ఆయిపోతే నేను పడతాను, ఆయన రాడు, నువ్వు పొడిలేవు. ఇవన్నీ నువ్వు నాకు కాకనుకుంటా చెప్పొద్దు. నన్ను తక్కువ లేకపోతున్నావు పెద్ద. సచ్చిన ఎంత పౌరుపులో నేను ఎంత పౌరుపులు పెద్దయా. తాపీ లేదు, తాపీ రాని 2 నిమిషాలు 6 ఎట్లా కొడతాడో సచ్చినో. నేను కొట్టినప్పుడు నీ పని అంతా క్లీన్ చేసి పారేస్తాను పెద్ద. సచిన్ అవును పెద్ద. అంటే ఆపి బ్యాట్స్ ఆడుతుంటే అందరూ పిల్లలందరూ టీవీ కాడ కూర్చొని చూస్తాడు. అట్లా నువ్వు ప్లాస్టింగ్ చేస్తా నేను చూసుకుంటా కూర్చుంటానప్పా. అబ్బా ఓ కోటగా కింద నుంచి చూడపా టాపి కింద నుంచి చూడు. తొండె బుక్కలు పట్టేవాడా నువ్వు బయలుదేరి కాదురా. నువ్వు బయలుదేరి నేను సంగతి చెప్తాను. వస్తాను నేను ఇంకోటి పిలుచుకొని వస్తాను. నువ్వు పన్నోడు కాదురా. ఆడ గోళ్ళ మీద తొండ బుక్కలు పట్టేవాడు నువ్వు. నేను ఇంకోటి గోన్ చూపిస్తాను. మనకి ఏట్లు పడా పై అంత పులుసు గారిపోయినప్ప. వీడు ఎక్కడ మనిషి అయ్యాం కదా వీడు. ఉడతలు పట్టేవాడా ఆడ తెచ్చి నువ్వులే. ఏం లేదురా, నువ్వేమంటివే తాపిల్ నీట్ కడిగితే నాకు పని ఇస్తాను కదా. ఒరే నువ్వు తాపిల్ కడుకొచ్చే పోయిందనగా పెద్ద వచ్చి నన్ను చింతపండు చేసిపోయినారా. పై అంతా వాసన పట్టింది చూడే. ఎంత వాసన చూడ. అది పనికి మళ్ళీ పోకడా. ఇప్పుడు తాపిల్ నీట్ గా కడిగినా నువ్వు పని అడిగిన దానికి ఉండిన పని నా పని ఊడిపోయి కదరే. ఏదో నేను చేసుకుంటుంటే నాకేదో కూల్ వస్తుండే. నేను చెప్పేదైనా ఇంటా ఉన్న కుక్క మరిగినట్టు మరుగుతాను అప్పటి నుంచి. దెబ్బలు తిన్నా నేను నాకు నొప్పి ఉంటుంది రా. చెప్పేదినా నేను తాపిల్ నీట్గా అడిగినా, నువ్వేమన్నావు చాలా నీట్గా అన్నావు కదా. అందువల్ల ఈ డౌట్ వచ్చి ఎవరైనా అడుగుదామంటే ఎవడు రాలే. లాస్ట్గా ఒక ముసలోడు ఎవడో వచ్చా, ఆయనను అడిగితే నీట్గా ఉన్నాయా లేదా అని. ఆయన నీట్గా ఉన్నాయనే దానికి నాకు 4 గంటలు ఉతికినాడు. అందుకే నాకు డౌట్ వచ్చి మరి నీట్గా లేవని మరి కడుక్కొని వచ్చేదానికి ఇదేమే మనిషి అనువు మనిషి ఏమన్నా నాకు పని పెద్ద ఓపెనింగ్ పెట్టుకున్నాను. బాయా పని వద్దు వద్దు మరి నేను ప్లాస్టింగ్ యాడ్ చేయాలా? ఆడు చేయరా అటు చేయపో. మరి పనికి ఎక్కలేదు, నాకే పని లేదు. నీకేం పని పెట్టలేదు. పట్టుకో మరి అలానే బాగా నీటి కడుక్కొచ్చిన చూడు. బాగా కడుక్కొని వచ్చినప్ప. నువ్వు నీటి కడుక్కొని వచ్చి నాకు పై అంతా వాసిపోయిందిరా. హాయ్ ఫ్రెండ్స్, తాపిల్ కడుకొచ్చేది అందుకు లేట్. తాపిల్ కడినా అబ్బా. ఫ్రెండ్స్ మీకు కూడా ఏదైనా కూడా ప్లాస్టింగ్ అర్జెంట్ తెగిన మన సచిన్ నెట్కల్ని పిలిచండి. ప్లాస్టింగ్ అర్థం చేసినట్టు చేస్తాడు. నిజంగా పనికొకటే ఇలాంటి నాకు బేదార్లు మళ్ళీ నేను ఎప్పటికీ అడిగినా ఫిల్టింగ్ కూడా అయ్యలేదు. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా.